ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నాకు నీవు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. ఏదో సినిమాలో హీరో హీరోయిన్ల డ్యూయెట్. అదే పాటను ఆ జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు జోరుగా ఆలపిస్తున్నారట. అవును, మీరు వింటున్నది నిజమే. జాతీయ స్థాయిలో ఉప్పు నిప్పులా ఉండే ఆ పెద్ద పార్టీలు ఆ జిల్లాలో మాత్రం స్నేహంగా ఉన్నాయట. ఇరు పార్టీల నేతలు ఆలపిస్తున్న సఖ్యత రాగమే దీనికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతకు ఆ జిల్లా ఏది? మొన్నటిదాకా ఒకరిపై మరొకరు కతులు దూసుకున్న నేతలు ఇప్పుడెందుకు సఖ్యంగా ఉంటున్నారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంభవిస్తున్న రాజకీయ పరిణామాలను చూసినప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కలిసిపోయాయి అనే సందేహం వస్తుంది. మనం చూస్తున్నది కలనా నిజమా అని ఒకసారి శరీరాన్ని గిల్లుకొని చూడవలసి వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఇరు పార్టీలకు చెందిన వారు మాట్లాడుకుంటున్నారు. 1-2 గిల్లి కజ్జాలు మినహా ఈ రెండు పార్టీల నేతలు ఒకరికొకరు బాగా సహకరించుకుంటూ నువ్వు లేక నేను లేను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. పైకి ఏవైనా ఒకటి అర అంటి ముట్టనట్టుగా విమర్శలు చేసుకున్నప్పటికీ ఓవరాల్ గా చూసినప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత ఆశ్చర్యకరంగా ఉందని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలపై ఒంటికాలి మీద ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అలాగే రాష్ట్ర జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ నేతలపై విరుచుకుపడుతూ ఉంటారు. వెంటనే కౌంటర్లు గుప్పిస్తూ ఉంటారు. అయితే విచిత్రంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్లు వేయడం లేదట. సీఎం రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీజేపీ నేతలు చేసే విమర్శలను చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారట ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు. ఇటీవల కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించారు. ఆయనతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిందని జిల్లా రాజకీయ పరిశీలకులు భావించారు. ఈ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ కేంద్ర మంత్రి బండి సంజయ్తో చాలా సఖ్యంగా ఉన్నట్టు సమాచారం. వారు తమ పార్టీ అయిన కాంగ్రెస్ మంత్రుల కంటే బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తోనే ఎక్కువగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారట. ఈ రాజకీయ పరిణామాన్ని చూసిన వారు ఢిల్లీలో కొట్టుకుంటున్నా గల్లీలో మాత్రం స్నేహంగా ఉన్నారే అని సెటైర్లు వేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అయితే మరో అడుగు ముందుకేసి బీజేపీ నేత ఎంపీ అరవింద్ అంటే ప్రత్యేకమైన అభిమానం చూపుతున్నారని సమాచారం. వీరిద్దరూ గతంలో తీవ్ర స్థాయిలోనే కలహించుకున్న నేతలు. ఉప్పు నిప్పులా వీరి రాజకీయాలు నడిచాయి. అలాంటి నేతలు ఇద్దరు ఇప్పుడు ప్రత్యేక అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ఉండటం, పలు సమావేశాల్లో వారు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు, తెలంగాణలోని పలు జిల్లాలలో బీజేపీ నేతల పట్ల కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా బీజేపీ నేత గొడం నగేష్ గెలిచారు. ఆ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీపై పెద్దగా కౌంటర్ అటాక్లు లేవు అని రెండు పార్టీల నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అలాగే నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాలలో కూడా బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతల తీరు విచిత్రంగా ఉందని, నేతలు సఖ్యంగా ఉన్నారు అని, కాంగ్రెస్ వైపు నుంచి పెద్దగా కౌంటర్ అటాక్లు లేవు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతో కలిసి పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఈ ప్రేమాయణం ఎంతకాలం కొనసాగుతుందో, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.